ప్రభువా మీకు స్తోత్రం. ఈ యొక్క రాత్రి మాకు అనుగ్రహించిన గొప్ప సమయంకి స్తోత్రాలైనా. హల్లెలూయా. ఈ నామం స్తుతించబడుగా. ఈ రాత్రి నీ కృపతో నింపండి, బలపరచండి. ఈ ప్రార్థన వేళలో మీరు మాకు తోడుగా ఉంది. ఈ ఆరాధనలో వాక్యం ద్వారా మీరు మమ్మల్ని బలపరచండి. ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. యేసుని స్తుతించువారు నిత్య జీవము పొందెదరు. యేసుని స్తుతించువారు నిత్య జీవము పొందెదరు. ఆనందముతో దినదినము సంతోషముతో నుండురు. ఆనందముతో దినదినము సంతోషముతో నుండురు. ఆహా హల్లెలూయా. ఆహా హల్లెలూయా. ఆహా హల్లెలూయా. ఆహా హల్లెలూయా. యేసుని స్తుతించువారు నిత్య జీవము నొందెదరు. యేసుని స్తుతించువారు నిత్య జీవము నొందెదరు. పాడబారని ఆకువలే దినదినము బలముందెదరు. పాడబారని ఆకువలే దినదినము బలముందెదరు. జీవజలపు నడియోటున వృక్షము వాలే పెరిగెదరు. జీవజలపు నదియోటున వృక్షము వాలే పెరిగెదరు. ఆహా హల్లెలూయా. ఆహా హల్లెలూయా. ఆహా హల్లెలూయా. ఆహా హల్లెలూయా. యేసుని స్తుతించువారు నిత్య జీవము నొందెదరు.
పయనించిన తాండడవులలో నివసించిన నైసంద్రములో పయనించిన తాండడవులలో నివసించిన ఎన్నడు మరువక ఎడబాయక యేసే తోడుండును ఎన్నడు మరువక ఎడబాయక యేసే తోడుండును ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా యేసుని స్తుతించువారు నిత్య జీవమునుందెదరు యేసుని స్తుతించువారు నిత్య జీవమునుందెదరు ఆనందముతో దినదినము సంతోషముతో నుండురు ఆనందముతో దినదినము సంతోషముతో నుండురు ఆహా హల్లెలూయా 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 సంగీతములతోను కీర్తనలతోను సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పాటలతో యేసుని ఆరాధించెదాము ఆత్మ సంబంధమైన పాటలతో యేసుని ఆరాధించెదాము సంగీతములతోను కీర్తనలతోను అవే సంగీతములతోను అవే కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పాటలతో యేసుని ఆరాధించెదాము ఆత్మ సంబంధమైన పాటలతో యేసుని ఆరాధించెదాము ఎల్లప్పుడూ తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి ఎల్లప్పుడూ తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి ఆరాధించాలి గణపరచాలి ఆరాధించాలి గణపరచాలి భయభక్తులు చూపాలి భయభక్తులు చూపాలి సంగీతములతోను కీర్తనలతోను అవే సంగీతములతోను కీర్తనలతోను అవే ఆత్మ సంబంధమైన పాటలతో యేసుని ఆరాధించెదాము ఆత్మ సంబంధమైన పాటలతో యేసుని ఆరాధించెదాము ఆత్మీయ అభివృద్ధి కొరకై నేను ప్రతిదినము నేను పాడాలి ఆత్మీయ అభివృద్ధి కొరకై నేను ప్రతిదినము నేను పాడాలి భక్తి నన్ను హెచ్చరించి గర్దించును భక్తి నన్ను హెచ్చరించి గర్దించును అనుదిన బుద్ధి నేర్పును అనుదిన
యుద్ధోపకరములు ధరించాలి, యుద్ధోపకరములు ధరించాలి, సంగీతములతోను కీర్తనలతోను, సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పాటలతో యేసుని ఆరాధించెదము. 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 ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము. స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్ల పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్ల పొగడే దేవుడాయనే. ఏడుచుండు భక్తుల స్వరము విని, ఏడుచుండు భక్తుల స్వరము విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదము. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదము. ఆయనే నా సంగీతము. ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఉండేదనని నా మన దేవుని, ఉండేదనని నా మన దేవుని, కరములు తట్టి నిత్యం స్తుతించెదను. కరములు తట్టి నిత్యం స్తుతించెదను. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్ల స్తుతించెదను. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల స్తుతించెదము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించెదము. రాకడలో ప్రభుతో నిత్యము, రాకడలో ప్రభుతో నిత్యము, రొక్కెదము స్తుతింతుము పొగడెదము, రొక్కెదము స్తుతింతుము పొగడెదము. ఆమేన్. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. స్తుతించెదను.
love you, Lord. Hallelujah. Hallelujah. हालेलुया। यीशु का दीवाना हूँ, उसके पीछे चलता हूँ, जहाँ पर भी ले जाए भरोसा करता हूँ, जहाँ पर भी ले जाए भरोसा करता हूँ। यीशु का दीवाना हूँ, उसके पीछे चलता हूँ, जहाँ पर भी ले जाए भरोसा करता हूँ। हमें जहाँ पर भी ले जाए भरोसा करता हूँ। यहोवा तू ही चरवा, यहोवा रोही, तू ही चरवा, हाथों को पकड़ कर ले जाता है आशीष में, हाथों को पकड़ कर ले जाता है आशीष में। यीशु का दीवाना हूँ, उसके पीछे चलता हूँ, जहाँ पर भी ले जाए भरोसा करता हूँ। हमें जहाँ पर भी ले जाए भरोसा करता हूँ। कांधों पर तेरी महिमा मेरे ऊपर है, कांधों पर तेरी महिमा मेरे ऊपर है, तेरी महिमा के लिए गाता रहूं, जीता रहूं, तेरी महिमा के लिए गाता रहूं, जीता रहूं। यीशु का दीवाना हूँ, उसके पीछे चलता हूँ, जहाँ पर भी ले जाए भरोसा करता हूँ। हमें जहाँ पर भी ले जाए भरोसा करता हूँ। ये तन और मन यह रूह तेरा है, ये तन और मन यह रूह तेरा है, सजाया है अनोखा से प्यार से तू हमें, सजाया है अनोखा से प्यार से तू हमें। यीशु का दीवाना हूँ, उसके पीछे चलता हूँ, जहाँ पर भी ले जाए भरोसा करता हूँ। हमें जहाँ पर भी ले जाए भरोसा करता हूँ। मेरी आयु के सारे दिन तेरी महिमा गाना है, मेरी आयु के सारे दिन
लिए आना है, तेरे घर रहना है सदा के लिए। यीशु का दीवाना हूँ, उसके पीछे चलता हूँ, जहाँ पर भी मैं जाए भरोसा करता हूँ, मैं जहाँ पर भी ले जाए भरोसा करता हूँ। मेरी आयु के सारे दिन तेरी महिमा गाना है, मेरी आयु के सारे दिनों तेरी महिमा गाना है। आना है, तेरे घर रहना है सदा के लिए। आना है, तेरे घर रहना है सदा के लिए। यीशु का दीवाना हूँ, उसके पीछे चलता हूँ, जहाँ पर भी ले जाए भरोसा करता हूँ, जहाँ पर भी ले जाए भरोसा करता हूँ, जहाँ पर भी ले जाए भरोसा करता हूँ। हालेलुया, हालेलुया, यस मेलो, हालेलुया। ఓ మీకే వందనాలు నాయనా, మీకే వందనాలు ప్రభువా ఈ యొక్క రాత్రి కాలంలో. హల్లెలూయా. మా దేశ పరిస్థితుల కొరకై మీ సముఖానికి వస్తా ఉన్నాం తండ్రి. మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన, ఓ మా దేశ పరిస్థితులు ఆయన భయంకర పరిస్థితులు తండ్రి. ఓ మీ కృప, మీ దయ మా దేశం మీద వచ్చాయి. హల్లెలూయా. హల్లెలూయా, మీకు వందనాలు. Oh, we love you, Lord. Hallelujah. Oh, నీ నామము స్తుతించదగినది నాయనా. హల్లెలూయా. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తము వరకు, సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తము వరకు నా దేవుని నేను కొనియాడెదను, నా దేవుని నేను కొనియాడెదను, నా దేవుని కొరకై జీవించెదను, నా దేవుని కొరకై జీవించెదను. నీవు తప్ప వేరే దేవుడు నాకు లేరు, నీవు తప్ప వేరే దేవుడు నాకు లేరు. నీవే నాకు సమస్తము, నీవే నాకు అంతము, నీవే నాకు సమస్తము, నీవే నాకు అంతము. పైన ఆకాశమందే గాని క్రింద భూమి అంతే గాని, పైన ఆకాశమందే గాని క్రింద భూమి అంతే గాని, నీవు తప్ప ఎవరున్నారు, నీవు తప్ప
వేరే దేవుడు నాకు లేరు. నీవు తప్ప వేరే దేవుడు నాకు లేరు. నీవే నాకు సమస్తము, నీవే నాకు అంతము. అవే నీవే నాకు సమస్తము, నీవే నాకు అంతము. అవే ఆదియు నీవయ్యున్నావు, అంతము నీవయ్యున్నావు. ఆదియు నీవయ్యున్నావు, అంతము నీవయ్యున్నావు. నీవు లేకుండగా ఏదియు లేదు, నీవు లేకుండగా ఏదియు లేదు. నీవే నాకు సమస్తము, ఓ నీవే నాకు సమస్తము. నీవు తప్ప వేరే దేవుడు నాకు లేరు. నీవు తప్ప వేరే దేవుడు నాకు లేరు. నీవే నాకు సమస్తము, ఆమె నీవే నాకు అంతము. ఆమె నీవే నాకు సమస్తము, నీవే నాకు అంతము. ఆమె ఉత్తరమున నేను వెళ్ళినా, దక్షిణమున నేను వెళ్ళినా, ఉత్తరమున నేను వెళ్ళినా, దక్షిణమున నేను వెళ్ళినా, తూర్పు పడమర నేను వెళ్ళినా, తూర్పు పడమర నేను వెళ్ళినా. నీవే నా యొక్క దిక్కువయ్యా, నీవే నా యొక్క దిక్కువయ్యా. నీవు తప్ప వేరే దేవుడు నాకు లేరు. ఆమె నీవు తప్ప వేరే దేవుడు నాకు లేరు. నీవే నాకు సమస్తము, ఆమె నీవే నాకు అంతము. హల్లెలూయా. నీవే నాకు సమస్తము, ఆమె నీవే నాకు అంతము. ఆమె నీవే నాకు సమస్తము. హల్లెలూయా. నీవే నాకు అంతము. యేసయ్యా. నీవే నాకు సమస్తము, నీవే నాకు అంతము. ఆమె నీవే నాకు సమస్తము, నీవే నాకు అంతము. అమ్మా, ఈ రాత్రి కాలంలో మా భారతదేశం కొరకు నాయన, ఓ నీ సముఖానికి వస్తా ఉన్నాం తండ్రి. మా రక్షకుడా, నీవే మా దిక్కు నాయన. నీవు తప్ప మాకు వేరే దేవుడు లేదు నాయన. నీవే దేవుడు, ఆకాశం ముందున్నది నీవే నాయన. సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తయం వరకు ప్రభా, ఓ నీ నామం స్తుతించదగిన నాయన. పైన ఆకాశం అని కానీ, కింద భూమి అని కానీ, భూమి కింద కానీ నీవు తప్ప మాకెవరున్నారు నాయన. మా దేశమంతా మరణ ఘోషలో, మరణంలో అంధకారం చుట్టుకొని ఉండగా నాయన, ఎటు చూసిన మరణాలే దేవా. ఈ రాత్రి నాయన మా దేశం కొరకు నాయన మీరు దిగిరామని బైబిల్లో నుంచి మేము మొరపెడుతున్నాం. మా దేశం కొరకు ప్రభు యొక్క రాత్రి మా దేశాన్ని దర్శించుకున్నాం. హల్లెలూయా. మా దేశాన్ని దర్శించుగాక, ఓ దర్శించుగాక, దర్శించుగాక, ఓ హల్లెలూయా, దర్శించుగాక.
ఈ రక్తముతో మా దేశాన్ని దర్శించునైనా పరిశుద్ధాత్ముడా ఆ దేశంలో చీకటి ఆవరించున్నాయి. ఆది కాండం 1:2 వచనంలో ఓ భూమి మీద చీకటి ఆవరించున్నప్పుడు దేవుని యొక్క ఒక్క మాట మూలంగా వెలుగు కలుగును గాక అని ఒక్క స్వరం ఒక్క మాట ద్వారా మళ్ళా తిరిగి వెలుగు అనుగ్రహించబడ్డాము. ఇది నాలో మా దేశానికి ఒక్క మాట చాలు ప్రభా. ఈ రాత్రి మేము పలుకుతున్నాం, యేసు నామములో మా దేశానికి వెలుగు కలుగును గాక నాయన. మా భారతదేశానికి వెలుగు కలుగాక నార్త్ ఇండియాలో ఉన్న భాగాలకి వెలుగు కలుగాక నాయన. తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకి వెలుగు కలుగాక నాయన. ఎన్ని రాష్ట్రాలు ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు అంధకారంలో ఉన్నాయి, ఇప్పుడే ఆ ప్రాంతాలకి నాయన వెలుగు వెలుగు కలుగుగాక నాయన. ప్రభా ఈ రాత్రి నాయన విజ్ఞాపన రాత్రి ప్రభా మీ సముఖంలో తండ్రి మా దేశాన్ని మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాను. ఇప్పుడే మా దేశాన్ని కనికరించు నాయన. మా భారతదేశం 130 కోట్ల జనాంగంతో నిండి ఉన్న ఈ దేశాన్ని దర్శించు నాయన. ప్రతిరోజు కొన్ని వేల మంది లోకాన్ని విడిచిపెడతా ఉన్నారు. అనేకులు సువార్త వినకుండానే వారి లోక యాత్రను ముగించుకున్నారు. వాటి మధ్యలో ప్రభా చాలా మంది పరిశుద్ధులు ఉన్నారు, దేవుని సేవకులు ఉన్నారు. ఈ రాత్రి మరొకసారి మీ దాసుల పట్ల దాసుల కుటుంబం పట్ల నాయన ఒక్కసారి మీ దయ కలుగున్నారు. ఒక్కసారి మీ దయ కలుగుతున్నారు. ఓ మా కుటుంబ సహితంగా నాయన ఈ సేవకుల కుటుంబాలకు వస్తా ఉన్నాం ప్రభు. ఆ దేవుని సేవకులు కోల్పోయిన వారి కుటుంబాలు ఇప్పుడే ఆదరించును గాక ప్రభు. వారి కుటుంబాలకి ధైర్యం ఇచ్చును గాక, బలం ఇచ్చును గాక. ఎంతో సంఘాలు అనేకమైన సంఘాలు దుఃఖ సాగరంలో మునిగిపోయాయి. అలాంటి వారికి ధైర్యములు బలములు కలిగించును గాక. దేవుని ఆత్మ ఇప్పుడే ఆ కుటుంబానికి ఆదరణ కలిగించు ప్రభు. ఆ కుటుంబాలను ముట్టుడుగా
నీకే వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇప్పుడే ఆదరణ కలుగుగాక, ఆదరణ కలుగాక, ఆదరణ కలుగాక, బలము కలుగాక, బలము కలుగాక, ధైర్యం కలుగాక, ధైర్యం కలుగాక. హల్లెలూయా రబల దిరిని శంధనవన దియాల ఏ రగర బల దియాల షే హల్లెలూయా రగర బల దియాల శంధనవన హల్లెలూయా మహిమ హల్లెలూయా. ఓ లవ్ యు లార్డ్, Hallelujah. Hallelujah. Shekina megamo mapaina unchandi. Shekina megamo mapaina unchandi. Shekina megamo mapaina unchandi. Parishuddhatma Deva Atma Varshamo. Parishuddhatma Deva Atma Varshamo. Shekina megamo mapaina unchandi. Shekina megamo mapaina unchandi. పగలు మేఘస్తంభము వలె రాత్రి అగ్ని స్తంభము వలె. పగలు మేఘస్తంభము వలె రాత్రి అగ్ని స్తంభము వలె. నీ చేతితో మమ్ము నడుపుము, నిత్యము నీ ప్రజలము. నీ చేతితో మమ్ము నడుపుము, నిత్యము నీ ప్రజలము. షెకేనా మేఘము మాపైన ఉంచండి. అవే షెకేనా మేఘము మాపైన ఉంచండి. పరిశుద్ధాత్మా దేవా ఆత్మా వర్షము. పరిశుద్ధాత్మా దేవా ఆత్మా వర్షము. షెకేనా మేఘము మాపైన ఉంచండి. హల్లెలూయా. షెకేనా మేఘములో మాపైన ఉంచండి. మాపైన ఉంచండి. హల్లెలూయా. మాపైన ఉంచండి. అబ్బా, ఇశ్రాయేలు ప్రజలను ఆయన మీ మీద తిరుగుబాటు చేశారు. వారు మీ మీద ఆయన సనుక్కున్నప్పుడు, వారు వ్యతిరేకంగా మోషే మీద ఏలుబడి చేసినప్పుడు, దేవుని యొక్క కార్యాలు కృతజ్ఞత లేకుండా దేవుని మహిమపరచుకునగా, దేవునికి వ్యతిరేక నిలబడినప్పుడు కూడా నాయన నీ కనికరము, నీ దయ వారి నుండి తొలగిపోనివ్వలేదు నాయన. వారి అవిధేయత బట్టి 40 సంవత్సరాలు వారి చుట్టూరు అరణ్యంలో తిరుగుతా ఉన్నా ఈ వాక్యం చెప్తుంది, వారి తొడిగిన చెప్పులు అరిగిపోలేదని, వారి బట్టలు పిగిలిపోలేదని నీ వాక్యం చెప్తా ఉంది నాయన.
పగలు వారికి మీరు మేఘ స్తంభం వలె ఉంటారు, రాత్రి అగ్ని స్తంభం వలె ఉంటారు. పగలైన రాత్రి అయిన ప్రభువా, ఈ వారికి అద్భుతమైన రీతిలో ఇశ్రాయేలు ప్రజలకు ఎలాగైతే తోడుగా ఉన్నావు, పాత ఒడంబడిక జనులకే అంత సురక్షితాన్ని ధన్యత కలిగించావు నాయన. తండ్రి, ఈ యొక్క రాత్రి కాలంలో ప్రభువా, మా దేశంలో పగలు రాత్రి అయినా ఈ కాపుదలు ఎంతైనా అవసరం ప్రభువా. నిన్న చూచిన వారిని ఈరోజు చూడలేకపోతున్నాం, ఉదయం చూచిన వారిని సాయంకాలం చూడలేకపోతాం. నిన్ను క్షేమంగా ఉన్నవారు ఈరోజు లేరని వార్త వింటా ఉన్నాం ప్రభు. కేవలం నీ ఒక్కడివేనైనా వారిని ఆదరించి కాపాడే దేవుడు నీవే. మా నమ్మిక, మా ధైర్యం, మా ఆదరణ. ఈ రాత్రి ప్రతి ఒక్కరికి ఎంతమందికి అయితే ధైర్యం కావాలో ప్రభు ధైర్యం ఇచ్చునుగా. ఎంతమంది సందేహంతో ఏస్తున్నాము, వారి హృదయంలో సందేహం పారిపోనుగా. ఎంతమంది ఒంటరితనంతో ఉన్నారో దేవుడు వారికి బలమైన జనంగా మార్చినట్లుగా దేవుని శక్తి, కొండంత బలము వారికి తోడుగా ఉండుగా. ఎవరైతే ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నారో ప్రభు వారికి ఆకాశ వాకులు విప్పి వారి కుటుంబాలు దేవుడు పోషించునుగాక. ఏలియా వంటి దినాల్లో కూడా వచ్చి దేవుడు కుటుంబాన్ని పోషించునుగా. ఎంతమంది భవిష్యత్తు కొరకు భయపడుతూ ఉన్నారు, దేవుని యొక్క మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని వారు ప్రతి సమస్యను దేవునికి అప్పగించి ధైర్యంగా సమాధానంగా ఉండడానికి కృప చూపున్నాయి. ప్రతి పరిస్థితిలో మీ లేఖనమే మాకు సమాధానమే. అన్ని పరిస్థితుల్లో, అన్ని కాలంలో సరిపోయిన దేవుడు నీవై. అన్ని కాలానికి, అన్ని సమయాలకి సరిగ్గా సరిపోయిన దేవుడు నీవై. యేసు వంటి దేవుడు మరొక లేనే లేదా ప్రభా. నీపై మేము నమ్మకం కలిగి ఉన్నాం. నువ్వు ఈ దినాల్లో కూడా మమ్మల్ని కాపాడుతున్నావు, మమ్మల్ని సంరక్షిస్తున్నావు, మమ్మల్ని పోషిస్తున్నావు, మాకు సహాయం చేస్తున్నావు, మిమ్మల్ని ఆరాధిస్తున్నావు, మిమ్మల్ని ప్రేమిస్తున్నావు, మిమ్మల్ని స్తుతిస్తున్నావు ప్రభువా. ఈ రాత్రి మీ బిడ్డలు మీరు బలపరచండి. ఈ లైవ్లోకి వచ్చే వారందరికీ బలాన్ని, ధైర్యాన్ని, కృపను కలిగించి ఈ వాక్యంతో మీ బిడ్డతో మాట్లాడి ఆ ప్రార్థన ఆలకించేందుకు స్తోత్రం. యేసు నామములో అడుగుచున్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. परमेश्वर के नाम की महिमा हो। కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం విందాం. हम कुछ समय के लिए परमेश्वर के वचन को सुनेंगे। దేశ పరిస్థితులు బట్టి మీ ముందు కొన్ని విషయాలు పెట్టాలనుకుంటున్నాను. देश की जो परिस्थितियां हैं उसके कारण मैं कुछ विषयों को आपके सामने रखना चाहता हूँ। ఈ పరిస్థితులన్నీ కూడా దేవునికి తెలియదు లేక దేవుడు ఎరగడు అని కాదు. అన్ని పరిస్థితులు లేఖనాల ప్రకారంగా, ప్రవచనాల ప్రకారంగా ఈ దినాలు మన కళ్ళారా చూస్తున్నాం. ఇది మనకి ఆశ్చర్యం కల్పించవచ్చు, కానీ చరిత్రకు లేక ప్రపంచ హిస్టరీకి ఇది ఒక కొత్త కాదు. ఇది మరలా తిరిగి మన ముందు వచ్చినందువల్ల మనకి మాత్రం ఇది నూతనంగా కనిపించవచ్చు. और ये परिस्थितियां हिस्ट्री में ये हुआ है, ये नया नहीं है। वापस हमारे इस काल में जो है हम वापस इस परिस्थितियों को देख रहे हैं, ये कुछ नया नहीं है। సంఘానికి కూడా ఇది నూతనం కాదు. ప్రజలు ఇలాగా మరణిస్తున్నప్పుడు జనులు ఈ విధంగా పరిస్థితుల్లో ఉంటూ ఒంటరైపోతున్నారనే సంగతి సంఘానికి కూడా నూతనం కాదు. और कलीसिया के लिए भी ये नया नहीं है कि लोग जो है, कुछ लोग मर रहे हैं तो कुछ लोग अकेले हो रहे हैं, तो इस ऐसी परिस्थितियां कलीसिया के लिए नई మన नहीं है। హృదయాల్లో అనేకమైన ప్రశ్నలు లేవనెత్తబడవచ్చు, కానీ దేవుని లేఖనమే మనకి సమాధానం కలిగిస్తుంది. हमारे हृदय में बहुत सारे प्रश्न उठ सकते हैं, लेकिन उस सारे प्रश्नों का उत्तर केवल पवित्र आत्मा का, परमेश्वर का वचन है। బైబిల్లో అనేకమైన సందర్భాలు ఈ అంతిమ దినంలో ఉన్న మనకు బుద్ధి కలుగుట కొరకు పలు విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ముందుగా లిఖించి పెట్టారు. और बाइबल में बहुत सारे ऐसे संदर्भ हैं जहाँ पे हमें बुद्धि मिलने के लिए, हमें समझ मिलने के लिए परमेश्वर ने लिखा के रखा है। కానీ మనం ఎప్పుడైతే మన కుటుంబంలో, మన సమీపంలో మన ఎరిగిన వారు ఈ లోకాన్ని ముగించుకుంటున్నారో అప్పుడు మనం ఆ విషయాన్ని గంభీరతగా తీసుకుంటున్నాం, సమీపంగా తీసుకుంటున్నాం. लेकिन जब अपने निज या अपने परिवार जन जब इस दुनिया को छोड़ के जा रहे हैं, तब हम उसको गंभीरता से ले रहे हैं। కానీ అలాంటి పరిస్థితుల కొరకు దేవుని లేఖనాల్లో మరుగైన మాటలంటూ ఏమీ లేవు. మనకు సమాధానం కలిగించే అనేకమైన మాటలు
దేవుడు ముందుగానే రాసి పెట్టారు. लेकिन ऐसी परिस्थितियों के लिए परमेश्वर के वचन में छिपा हुआ वचन कुछ भी नहीं है, लेकिन हमें शांति देने के लिए बहुत सारे वचन लिखे गए हैं। మిమ్మల్ని బలపరచాలని, మిమ్మల్ని ధైర్యపరచాలని ఒక్క మాటను మాత్రం మనం చదువుకుందాం. आपको बलवंत करने के लिए, आपको धैर्य दिलाने के लिए एक वचन को इस समय पर हम पढ़ेंगे। బైబిల్ గ్రంథంలో అనేకమైన 6000 కంటే అధికమైన వాగ్దానాలు ఉన్నాయి. बाइबल में बहुत सारे वाचाएं हैं, 6000 से भी ज्यादा वाचाएं हैं। బైబిల్లో 366 సార్లు భయపడొద్దని చెప్పి మరి రాయబడిన మాటలు ఉన్నాయి. और बाइबल में 366 टाइम्स जो है मत डरो ऐसा लिखा गया है। మరి ఇలాగ అనేకమైన మాటల చేత మనము ధైర్యపరచబడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథం రాసి పెట్టారు. और ऐसे बहुत सारे बातों के द्वारा हमें धैर्य पाने के लिए परमेश्वर ने पवित्र आत्मा के द्वारा बहुत सारे वचनों को हमारे लिखवा के रखा है। సో ఈ యొక్క రాత్రి మనకు కావాల్సిన ఒక్క వాక్యం చదువుకుందాం. इस रात के समय पर हमें जो जरूरत है उस एक वचन को इस समय पर हम पढ़ेंगे। అది యెషయా గ్రంథంలో 26వ అధ్యాయంలోకి రండి. और वो यशायाह के 26 अध्याय में आइए, అందులో 3వ వచనాన్ని చదువుకుందాం. और उसमें से 3रा वचन हम पढ़ेंगे। ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలైనగా అతడు నీయందు విశ్వాసముంచి ఉన్నాడు. जिसका मन तुझ में धीरज धरे हुए है, उसकी तो पूर्ण शांति के साथ रक्षा करता है, क्योंकि वह तुझ पर भरोसा रखता है। చూడండి, క్రైస్తవుని యొక్క మరణము ఎవరికి దుఃఖమును పుట్టించదు, కానీ అది యేసు మీద నిరీక్షణ కలిగిస్తుంది. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల యేసునందు నిద్రించిన వారిని ఆయన వెంటబెట్టుకుని వచ్చును అని మనకి మొదటి దశలోనిక 4:16 కనిపిస్తుంది. और पहले थिस्सलुनीकियों के 4:16 में जैसे लिखा गया है कि जब परमेश्वर आएगा तो मरे हुए जो पहले मरे हैं उनको साथ लेकर वे आएंगे, ऐसा लिखा गया है। मसीह का मृत्यु जो है हमें निराश नहीं दिलाता, लेकिन हमें एक आशा दिलाता है कि हम शीघ्र उन्हें देख पाएंगे। క్రీస్తు యేసులో జీవించిన వారు హృదయములో ఎల్లకాలము వారు నెమ్మది సమాధానమే కలిగి ఉన్నారు. और मसीह जो जिनके हृदय में निवास करता है वो हमेशा शांति को ही पाए हुए रहते हैं। ప్రభు మనకిచ్చిన శాంతి ఈ లోకము ఇచ్చే శాంతి ఇవ్వలేదు. ఆయన प्रभु ने जो है हमें जो शांति दिया है वो ये दुनिया जो शांति देती है वो शांति को उन्होंने नहीं दिया। నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. और उन्होंने कहा कि मैं अपनी शांति को तुम्हें देता हूँ। అంటే యేసు క్రీస్తు తన శాంతిని మనకు అనుగ్రహించేశారు. इसका मतलब है कि यीशु मसीह ने उनकी शांति को हमें दे दिया है। యేసు క్రీస్తు మీద ఎవరైతే విశ్వాసం కలిగి ఉన్నారో వారిలో యేసు యొక్క శాంతి నెమ్మది వారిలో జీవిస్తూ ఉంటారు. यीशु मसीह पर जो विश्वास रखे हुए हैं उनके अंदर यीशु की शांति हमेशा बनी रहती है। ప్రభు యొక్క శాంతి మాత్రమే కాదు, ఆయన యొక్క ఆనందాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చారు. और केवल शांति ही नहीं, लेकिन प्रभु ने उनका आनंद भी हमें दिया है। ఆ శాంతి మనలోని ఆనందము దేశంలో జరుగుతున్న పరిస్థితులను చూచి అది తొలగిపోయేదో తగ్గిపోయేదో కాదు. और वो शांति, वो आनंद जो है घटने वाली देश में जो घट रही है वो परिस्थितियों को देखकर कम होने वाली नहीं है। మన కన్నులు మరణాలు చూడొచ్చు, మన కన్నులు అనేకమైన భయం కల్పించే వార్తలు మన చెవులు వినొచ్చు, కన్నులు చూడొచ్చు. हमारी आंखें मृत्यु को देख सकती है, हमारे कान जो है डराने वाले समाचार को सुन सकते हैं। కానీ దేవుడు చెప్తున్నాడు, నా శాంతిని నేను మీకు ఇస్తున్నాను. लेकिन परमेश्वर कह रहा है कि मैं अपनी शांति को तुम्हें दे रहा हूँ। నా ఆనందాన్ని
ఆయనకు ఆనందాన్ని దేవుడు మనకి ఇచ్చారు. और उन्होंने उनके आनंद को हमें दिया है. సో ఒక్కసారి మనము యేసు మీద విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, इसलिए एक बार जब हम यीशु पर विश्वास रखे रहते हैं, మనము దేవుని రాజ్యపు వారసులుగా మార్చబడిపోతున్నాం. हम परमेश्वर के राज्य के निज बन जाते हैं. సో మనము దేవుని రాజ్యంలో జీవించే వారమే తప్ప हम परमेश्वर के राज्य में ही जीने वाले हैं. ఈ భౌతిక లోకము కొరకు జీవించే వారం కాము. ఈ భౌతిక లోకం మన యొక్క గమ్యం కాదు. और इस दुनिया में जीने वाले नहीं है, ना ये दुनिया हमारे लिए अनंत है. ఎవరికి ప్రశ్నలు, ఎవరికి సందేహాలంటే ఈ లోకమును నమ్ముకొని జీవిస్తున్న వారికి అధికమైన ప్రశ్నలు. किसको प्रश्न और संदेह है? जो इस दुनिया को विश्वास कर कर जीते हैं उन्हीं के अंदर. ఆత్మీయులకి ప్రశ్నలు లేవంటే ఆత్మీయులు కూడా ప్రశ్నలు ఉన్నాయి. కానీ ఆ యొక్క ప్రశ్నలు మరి దేవుని లేఖంలో నుంచి సమాధానం కలిగించే ప్రశ్నలుగా ఉన్నాయి తప్ప దేవుని ప్రశ్న అడిగే ప్రశ్నలుగా లేవు. जो आत्मिक है, क्या उनके अंदर प्रश्न नहीं है? हाँ, उनके अंदर भी प्रश्न है, लेकिन उन प्रश्नों का उत्तर जो है पवित्र शास्त्र में लिखा गया, उसका उत्तर हमें मिलता है, लेकिन अलग प्रकार के प्रश्न नहीं. ఆత్మీయులకు నిజమైన ప్రశ్నలకి పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా వారికి లేఖనం ద్వారా సమాధానం కలిగిస్తాడు. आत्मिक जो भी है उनको उनके सारे प्रश्नों का निश्चित रूप से पवित्र आत्मा परमेश्वर उनके वचन के द्वारा उन्हें उत्तर देता है. భౌతికమైన మనుషుడికి దేవుని వాక్యాల అర్థము కావు, గ్రహించలేడు కనుక ఆ వ్యక్తి దేవుణ్ణి ప్రశ్నించి దేవునికి వ్యతిరేకంగా నిలబడగలడు. लेकिन जो भौतिक मनुष्य है, ना उसको परमेश्वर के कार्य समझ में आते हैं, ना वो परमेश्वर को समझ पाता है, इसलिए परमेश्वर के विरोध वाले प्रश्न को वो अपने अंदर रखकर परमेश्वर के विरोध वो खड़ा रहता है. ఒక వ్యక్తి దేవుని మీద ఆనుకున్నప్పుడు, एक व्यक्ति जब परमेश्वर पर निर्भर होता है వారి మనస్సు దేవునిపై డిపెండ్ అయినప్పుడు, और उसका मन जब परमेश्वर के ऊपर डिपेंड होता है, ఆ వ్యక్తికి దేవుడు పూర్ణ శాంతి గలవానిగా ఆయన కాపాడుతున్నాడు. और वो व्यक्ति को परमेश्वर पूरी शांति देते हुए उसे बचा रहा है. ఎందుకంటే ఆ వ్యక్తి దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. क्योंकि वो व्यक्ति ने परमेश्वर पर विश्वास रखा हुआ है. కీర్తనకారుడు కూడా 46వ కీర్తనలో పరిస్థితులు ఎలాగోనంటే వ్యతిరేకంగా ఉన్నాయి. కానీ వారు ఏం చెప్తున్నారంటే ఆ పరిస్థితులు చూడకుండా వారు ధైర్యంగా ఒక మాట చెప్తారు. 46వ కీర్తన 2వ వచనం 3వ వచనం. और भजन संहिता 46 के अनुसार वहाँ पे भी ऐसा लिखा गया है, परिस्थितियां तो विपरीत है, लेकिन उसमें भी परमेश्वर का वचन ऐसा लिखा है. కావున భూమి మార్పు నొందినను, సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదలినను, మనము భయపడము. दूसरा वचन, इस कारण हमको कोई भय नहीं, चाहे पृथ्वी उलट जाए और पहाड़ समुद्र के बीच में डाल दिए जाए, चाहे समुद्र गरजे और फेन उठाए और पहाड़ उसकी बाढ़ से कांप उठे. అంటే భూమి మీద ప్రకృతి సంబంధమైన వ్యతిరేకమైన కార్యాలు జరుగుతూ ఉన్నప్పటికీ, पृथ्वी पर परमेश्वर के प्रकृति के विरोध में कार्य होने पर भी మానవుడు ప్రకృతిని చూసి అలా ఆ పరిస్థితులు జరుగుతున్నప్పుడు నిజంగా సాధారణంగా భయపడటం అనేది సర్వసాధారణం. और मनुष्य इस नेचर को देखकर डरना वो साधारण बात है. కానీ ఈ కీర్తనకారుడు, కోరాహు కుమారులైన కీర్తనకారులు ఆ పరిస్థితులకి అలాగే కలిగినప్పటికీ కూడా మేము భయపడము అని డిక్లేర్ చేసుకుంటాడు. लेकिन यहाँ पे ये जो कुराह के बेटे हैं, ये भजनकार जो है यहाँ पे ऐसा डिक्लेयर कर रहे हैं कि ऐसी परिस्थितियां होने पर भी हम नहीं डरेंगे. మేము భయపడము. हम नहीं डरेंगे. పరిస్థితులు ఏమైపోయినా భయపడము. परिस्थितियां चाहे जैसे भी हो जाए, हम नहीं डरेंगे. మరి భయపడము అనే అంత దృఢ నిశ్చయతతో చెప్పడానికి కారణం ఏంటంటే, और नहीं डरेंगे इतनी दृढ़ता के साथ कहने का कारण क्या है? మొదటి వచనం చదివితే మనకు అర్థమవుతుంది. पहला वचन पढ़ेंगे तो हमें समझ में आएगा. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు.
परमेश्वर हमारा शरण स्थान और बल है। ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. संकट में अति सहज से मिलने वाला सहायक। ఎందుకు భయపడరంటే क्यों वे नहीं डर रहे हैं? ఆపత్కాలములో దేవుడు సహాయం చేయడానికి అతి సులువుగా ఆయన వచ్చి సహాయం చేసే దేవుడు మాకు ఉన్నాడు అనే నమ్మకం, నిశ్చయత వారి హృదయంలో ఉంది కనుక ఆ దేవుని యొక్క విశ్వాసం బట్టి చెప్తున్నారు, మేము పరిస్థితికి భయపడము. संकट में बहुत आसानी से आकर हमें सहायता करने वाला परमेश्वर हमारे संग है, ऐसा विश्वास उनके अंदर है, इसीलिए वो बहुत धैर्य से कह रहे हैं कि हम नहीं डरेंगे। చూడండి, ఒక వ్యక్తి గాని దేవుని డీపర్ వేలో ప్రేమిస్తే, देखिए, अगर एक व्यक्ति परमेश्वर को बहुत गहराई से प्रेम करता ఆ है ప్రేమలో నిలిచి ఉంటే, और वो प्रेम में अगर खड़े भी रहता है ఆ ప్రేమను ఇతరులకి కనుపరచగలిగితే, और वो प्रेम को दूसरों को अगर वो दिखा सकता है, సో దేవుడు ఆ వ్యక్తిలో జీవిస్తున్నారు అని అర్థం. इसका मतलब है कि परमेश्वर उस व्यक्ति में जी रहा है। ఎందుకంటే మనము మొదటగా ప్రేమించలేదు, దేవుడే మనల్ని మొదటగా ప్రేమించాడు. क्योंकि हमने पहले परमेश्वर को प्रेम नहीं किया, लेकिन उन्होंने ही हमें पहले प्रेम किया। ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే తన ప్రాణాన్ని కూడా వెనుకంజ వేయకుండా మీ కొరకు ప్రాణమే అర్పించేశారని బైబిల్ చెప్తుంది. और बाइबल कहता है कि उनका प्रेम कितना महान है कि उन्होंने अपने प्राण देने के लिए भी पीछे नहीं हटे, लेकिन अपने प्राण को उन्होंने हमारे लिए दे दिया। దేవుడే మొదటగా ప్రేమించారు. परमेश्वर ने पहले प्रेम ఆ किया, ప్రేమ ఎంత గొప్పదంటే और वो प्रेम कितना महान है, తన ప్రాణాన్ని మనకు అర్పించి ప్రేమించారు. उनके प्राण को हमें अर्पण करके प्रेम అంటే किया। అందరూ మరణానికి భయపడుతున్నారు, सब मृत्यु से डर रहे ఆ हैं, చావు, ఆ మరణాన్ని మన కొరకు ఇచ్చేసారు. और वो मृत्यु को वो उन्होंने हमारे लिए कर दिया। ఇది చాలా లోతైన మాట. అయితే దాన్ని దేనితో బైబిల్ ఆ కంపేర్ చేస్తా అంటే ప్రేమతో కంపేర్ చేస్తాం. और ये बहुत ही गहराई बात है, और बाइबल इसे किससे कंपेयर कर रही है? प्रेम से సో कंपेयर कर దేవుడు रही है। ఎంత ప్రేమించాడంటే తన ప్రాణానికంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాడు. परमेश्वर ने हमें कितना ज्यादा प्रेम किया, उनके प्राण से भी बढ़कर तुझे उन्होंने प्रेम సో किया है। నీవు కావాలి అని చెప్పి ఆయన ప్రేమించినప్పుడు तू चाहिए कहकर उन्होंने जब आप तुम्हें प्रेम किया है, మనము కూడా దేవా నీవు నాకు కావాలని చెప్పి మన ప్రాణము కంటే ఎక్కువగా దేవుని గాని ప్రేమిస్తే, और हम भी अगर परमेश्वर केवल तू मुझे चाहिए कहते हुए अपने भी प्राण से भी ज्यादा अगर हम परमेश्वर को प्रेम करते हैं, మరణ భయము మనలో ఉండదు. मृत्यु का डर हमारे अंदर नहीं रहेगा। దేవునికి స్తోత్రం కలుగాక. प्रभु की स्तुति हो। మనం ప్రేమించనందువలననే పరిస్థితి, సమస్యలు, ఇబ్బందులన్నీ మన కంటి ముందు కనిపిస్తాయి. हम प्रेम नहीं कर पा रहे हैं, इसीलिए ये सारी परिस्थितियां, तकलीफें हमारे आंखों के सामने दिख रही है। ఒకసారి ప్రేమించి చూడండి దేవుణ్ణి. एक बार परमेश्वर को प्रेम करके ఆ देखिए, ప్రేమను మనుషులకు కనపరచండి. और वो प्रेम को मनुष्य को दिखाइए। బైబిల్ అంటది ఏ మానవుడు దేవుడిని ఎప్పుడు చూడలేదంట. और बाइबल कहती है कि कोई भी मनुष्य ने परमेश्वर को कभी भी नहीं देखा है, ఒకరినొకడు ప్రేమించేలా దేవుడు మన యందు నిలిచి ఉంటాడని బైబిల్ చెప్తుంది. लेकिन एक दूसरे को अगर प्रेम करते हैं तो परमेश्वर उनमें बने रहता है। बाइबल कहता है ప్రాణము కంటే ఎక్కువగా నువ్వు దేవుని ప్రేమిస్తే, इसलिए तेरे प्राण से भी ज्यादा अगर तू परमेश्वर को प्रेम ఆ करेगा ప్రేమను కనుక కలిగి ఉంటే, और वो प्रेम को अगर पाए रहेगा, ఆ ప్రేమ ఎంత బలమైనదో చూద్దాం. वो प्रेम कितना बलवंत है हम देखेंगे। మొదటి యోహాను 4:18 पहला यूहन्ना 4वां अध्याय का 18th वर्ष। ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. प्रेम में भय नहीं होता, वरन सिद्ध प्रेम भय को दूर कर देता है। భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. क्योंकि भय का संबंध दंड से होता है, और जो भय करता है वह प्रेम से सिद्ध नहीं हुआ। దేశంలో క్రైస్తవులు, సేవకులు, కుటుంబాలు అందరూ మరణ భయం. देश में सेवक, बहुत सारे परिवार, मसीह, सबके जीवन में मृत्यु का डर। ఇది ఒక ఆలోచించే విషయమే, ये एक सोचने वाला विषय है, చింతించే విషయం. ये चिंता करने वाली बात है। ఏంటి చింత అంటే, ये क्या चिंता करने वाली बात है? యేసుక్రీస్తు యొక్క శిలువ ప్రేమను సరిగ్గా గుర్తించడం వలన
దాని అర్థం చేసుకోనందువలననే సంఘము దిగులుతో కన్నీళ్లతో ఉంది. और यीशु मसीह के शूली के प्रेम को ठीक प्रकार से नहीं समझ पाने के कारण ही आज कलीसिया दुख के साथ है. కానీ యేసు ఎంత ప్రేమించారనే విషయము సంఘంకి ఈరోజు అర్థం కాలేదు. यीशु ने कितना प्रेम किया आज कलीसिया को समझ में नहीं आया. సంఘంలో ఒక ముడత కలంకము ఉండకూడదని చెప్పి తన వాక్యం చేత ఉదక స్నానం చేసి మరి దేవుని ముందు పరిశుద్ధంగా నిలబెట్టాలని చెప్పి ఆయన తన ప్రాణమిచ్చి అంతగా ప్రేమించారని ఎఫెసీ 5 రాయబడ్డారు. और एफेसियों के 5वें अध्याय में ऐसा लिखा गया है कि कलीसिया में ना एक दाग या ना एक कलंक रहना है, इसीलिए परमेश्वर ने उनके पवित्र लहू के द्वारा हमें धो दिया है ताकि हम उनके सामने पवित्र ठहराए गए. నిన్ను ప్రేమించిన ప్రేమ నోటి మాటతో కాదు, आपको जो प्रेम उन्होंने दिखाया है वो केवल मुंह की बात से नहीं. సిలువలో ఆయన తన ప్రాణాన్ని అర్పించారు. शूली पर उन्होंने अपने प्राण को ही दे दिया. ప్రాణం ఇచ్చేశారు. प्राण को दे दिया. ఆయన తన ప్రాణాన్ని ఎక్కువ ప్రేమించలేదు, నిన్ను ఎక్కువ ప్రేమించారు. उन्होंने अपने प्राण को ज्यादा प्रेम नहीं किया, लेकिन आपको उन्होंने प्रेम किया है. ఎంత ప్రేమ, మన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమ ఎదుటివారిని కనుపరచాలని ప్రభు మనకు నేర్పిస్తుంది. इतना ज्यादा प्रेम जो है, हमारे प्राण से भी बढ़कर प्रेम जो है दूसरों को दिखाना ही प्रभु हमें सिखा रहा है. ఎప్పుడైతే ఆ ప్రేమ మనలో కుమ్మరించబడి పరిశుద్ధాత్మ ద్వారా రోమ 5:5 కుమ్మరించబడతాదో ఆ దేవుని ప్రేమ రోజు రోజుకి ఎదగాలని. और रोमियो के 5:5 के अनुसार जब पवित्र आत्मा के द्वारा वो प्रेम हमारे अंदर उंडेला जाएगा, हम दिन दिन जो है वो प्रेम में बढ़ते ఆ जाएंगे. ప్రేమలో మనం బలవంతం చేయబడాలి. और वो प्रेम में हम बलवंत किए ఆ जाना है. ప్రేమలో మనం ఎదగాలి. और वो प्रेम में हमें बढ़ना है. ఆ దేవుని ప్రేమలో మరణ భయం ఉండదు. और वो परमेश्वर के प्रेम में डर, मृत्यु का डर नहीं रहेगा. దండనతో కూడిన మరణ భయము వాటిలో ఉండదు. और दंड से भरा हुआ मृत्यु का डर उनके अंदर नहीं रहेगा. పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టు. संपूर्ण प्रेम जो है डर को मिटा देता है. సో ఎవరి మనస్సు దేవుని పైన ఆనుకున్నో इसलिए जिनका मन परमेश्वर के ऊपर निर्भर है, దేవునికి పరిపూర్ణమైన శాంతి గలవానిగా కాపాడుతాని వాగ్దానం చేస్తున్నాడు. परमेश्वर उन्हें बहुत ही हमेशा सुरक्षा देते हुए, उन्हें शांति देते हुए उन्हें चलाता ఎందుకంటే है. అతడు దేవుని యందు విశ్వాసం ఉంచున్నాడు. क्योंकि उसने परमेश्वर के ऊपर विश्वास रखा है. కనుక ఒక వ్యక్తి దేవుని మీద ఆనుకున్నాడంటే इसलिए एक व्यक्ति अगर परमेश्वर पर निर्भर हुआ है तो ఆ వ్యక్తికి దేవుడే పరిపూర్ణమైన పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడు. और वो व्यक्ति को परमेश्वर ही पूरी शांति देते हुए उसे बचाएगा. దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తికి, దేవుని యందు ఆధారపడే వ్యక్తికి దేవుడు నెమ్మది కలిగిస్తాడు. परमेश्वर पर विश्वास रखने वाले व्यक्ति को, परमेश्वर पर निर्भर होने वाले व्यक्ति को परमेश्वर ही तसल्ली देते हुए उन्हें संभाल कर चलाएगा. ప్రభు ఈ దినాల్లో మన పరిసర ప్రాంతంలో చుట్టుపక్కల జరుగుతున్న పరిస్థితుల మధ్యలో దేవుడు మీకు నెమ్మదిని ధైర్యమును కలిగించునుగాక. प्रभु इन दिनों में हमारे आसपास होने वाली परिस्थितियों के बीच में प्रभु आपको धैर्य और शांति देकर आपको चलाए. రోమ 5:5 ప్రకారంగా పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాలు ప్రేమతో నింపబడునుగాక. और रोमियो के 5:5 के अनुसार पवित्र आत्मा के द्वारा हमारे हृदय प्रेम से भर जाएंगे. ప్రభు యొక్క శక్తి మనలో క్రియ చేయునుగాక. और प्रभु का सामर्थ हम में क्रिया करे. మనం క్రీస్తు కొరకు సాక్షులుగా ఉంటున్నాం. और हम मसीह के लिए एक गवाही के रूप में रहे. దేవుడు మనల్ని దీవించునుగాక. परमेश्वर हमें आशीष करे. ప్రార్థన చేద్దాం. हम प्रार्थना करेंगे. తండ్రి నీకు స్తోత్రములు. पिता आपको ఈ धन्यवाद. రాత్రి నీ యొక్క బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. इस रात के समय हम आपके सारे बच्चों के लिए प्रार्थना कर रहे हैं. ఎంతమంది అయితే దేవా మీతో డీపర్ వేలో కనెక్ట్ అయి లేరో వారి ఆత్మ మీతో కనెక్ట్ అయి ఉండగాక. जितने आपसे गहराई से संबंध को नहीं पाए हुए हैं, उनका आत्मा आपसे संबंध पाले. ఎంతమంది అయితే దుఃఖములో వేదనలో నిట్టూర్పులో ఉన్నారో ప్రభు వారికి సహాయం చేయునుగాక.
और कितने जन दुख और निराशा में और विलाप कर रहे हैं परमेश्वर, उन सबको आप सहायता ఎంతమంది करिए। సమస్యలు ఉన్నారు, ప్రభు వారి సమస్యలు తొలగించును గాక। जितने समस्याओं में है प्रभु उनकी सारी समस्याओं को मिटा डाले। ప్రభువే వారి కుటుంబాలకి ఆదరణ, ధైర్యము అనుగ్రహించును గాక। प्रभु ही उनके परिवार को धैर्य दे और उन्हें तसल्ली दे। ప్రభువా మీపైన ఆధారపడుతున్నాను, प्रभु हम आप पर ही निर्भर होते మీరే हैं, మా నమ్మిక, आप ही हमारा మీరే మా विश्वास है, ధైర్యము। आप ही हमारा भरोसा మీ और బిడ్డలకి धैर्य ఇప్పుడే है। మీరు సహాయం చేయండి, अभी इसी वक्त आपके बच्चों को వారి सहायता కొరకు करिए, దిగిరండి నాయన। उनके लिए आप उतर आइए ఈ प्रभु। లైవ్ లో ప్రభువా కార్యక్రమంలో ప్రార్థనలో ఉన్న వారందరినీ మీరు ఆశీర్వదించండి। इस लाइव में जितने भी हैं उन सबको आप आशीष कीजिए। ఈ లైవ్ తర్వాత కూడా నాయన ఈ యొక్క ప్రార్థనని అటెండ్ చేసే ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి। और ये लाइव के बाद भी जितने जन ये प्रार्थना को दे अटेंड करने जा रहे हैं उन सबको आप आशीष कीजिए। వారి హృదయాలు సమాధానంతో నింపబడాలి, उनके हृदय शांति से भर जाए, ధైర్యంతో నింపబడాలి। धैर्य से भर जाए। పరిశుద్ధాత్మ దేవుడు వారిని నెమ్మదిని కలిగించాలి। पवित्र आत्मा परमेश्वर उन्हें आराम दे। దేవా ఈ రాత్రి నీ మహాదైవ प्रभु इस रात के समय आपकी महान दया के लिए आपकी स्तुति हो, నీ కృపను బట్టి మీకు స్తోత్రం। आपके अनुग्रह के लिए आपकी स्तुति हो। మరొకసారి మా దేశాన్ని, మా రాష్ట్రాల్ని, మేము నివాసం ఉండే ఈ దీవుల్ని మీ చేతులకు అప్పగిస్తాం। और एक बार हमारे देश को, हमारे राष्ट्र को, हम निवास करने वाले इस द्वीपों को आपके हाथों में सौंपते हैं। మా సంఘ బిడ్డలందరి కుటుంబాల్ని మీ చేతులకు हमारे कलीसिया के हर एक परिवार को आपके हाथों में सौंपते మేము हैं। నివాసం ఉంటున్న ప్రాంతంలో ఉన్న సేవకుల్ని మీ చేతులకు అప్పగిస్తాం। हम इस द्वीपों में निवास करने वाले हर एक सेवकों को आपके हाथों में सौंपते ఆంధ్ర हैं। తెలంగాణలో ఉన్న సేవకులు, వారి కుటుంబాలు, విశ్వాసులందరినీ మీ చేతులకు అప్పగిస్తాం। और आंध्रा तेलंगाना में रहने वाले हर एक सेवक और उनके परिवार, उनके विश्वासियों को आपके हाथों में सौंपते हैं। దేశ విదేశాల్లో ఉన్న విశ్వాసుల్ని, సంఘాల్ని, కాపరుల్ని, వారి కుటుంబాలని మీ చేతులకు అప్పగిస్తాం। और हमारे देश में सारे विदेशों में रहने वाले हर एक सेवक के लिए, उनके कलीसिया के लिए, उनके परिवार को आपके हाथों में हम सौंपते हैं। అందరికీ ధైర్యం అవసరం నాయనా। सबको धैर्य की जरूरत है प्रभु, మనసులో నెమ్మది అవసరం ప్రభు, और मन में आराम की जरूरत है, శాంతి అవసరం ప్రభు। और शांति की जरूरत है प्रभु। ఇప్పుడే యెషయా 26:3 ప్రకారంగా హృదయాల్లో నెమ్మది, సమాధానం కలుగును గాక। इसी वक्त यशायाह के 26:3 के अनुसार इनके हृदय में शांति और आराम నీ मिले। మాట నమ్మదగినది, విశ్వసించదగినది నాయనా। आपका वचन विश्वास योग्य है प्रभु। మేము దాన్ని నమ్మగలిగినప్పుడు మాలో క్రియ జరుగుతుంది నాయనా। और जब हम उसे विश्वास करते हैं तो हमारे अंदर कार्य होता है प्रभु। అంత ఖచ్చితమైనది, నిజమైనది, నేను వాస్తవమైనది నీ మాట। और उतना निश्चित है आपका वचन, और आपका वचन एकदम स्टैंडर्ड है నీ परमेश्वर। మాటకు మించి లోకంలో ఏమీ లేదు నాయనా। आपके वचन से, आपके बात से बढ़कर इस दुनिया में और कुछ भी नहीं है प्रभु। నీ మాట కంటే బెస్ట్ బెటర్ బయట ఏది లేదు నాయనా। आपके वचन से बेस्ट और बेटर बाहर दुनिया में कुछ भी नहीं है నీ प्रभु। మాటలోనే అన్ని మా కొరకు అమర్చబడ్డాయి। आपके बात में ही सब कुछ हमारे लिए छिपा हुआ है। మాకు ఏది కావాలో అన్ని నీ మాటలోనే ఉన్నాయి। हमें जो चाहिए वो सब कुछ आपके बातों में है। ఆ బలమైన నీ వాక్కు, నీ జీవపు మాట ఇప్పుడే నీ బిడ్డలకి ఆదరణ, ధైర్యం ఇచ్చు। और वो बलवंत आपका जीवन का वचन इसी क्षण आपके बच्चों को धैर्य और तसल्ली दे प्रभु। తండ్రి నీ యొక్క బిడ్డలు షెకేనా గ్లోరీ దేవా మరి నడిపిస్తున్న ఈ బిడ్డల్ని దేవుడు దీవించు। प्रभु इस शेकेना ग्लोरी जो पेज है चलाने वाले उन आपके बच्चों को आप आशीष कीजिए। వారితో నీ కృప, నీ ఆత్మ వారితో ఉండుగాక। आपकी अनुग्रह और आपकी आत्मा उनके संग रहे। నీ యొక్క అద్భుతమైన నమ్మకమైన సేవను కొనసాగడానికి మరింత శక్తిని, కృపను వారికి అనుగ్రహించుగాక। आपके अद्भुत इस सेवकाई को प्रभु आगे बढ़ाने के लिए और ज्यादा सामर्थ्य और अनुग्रह उन्हें आप दीजिए। థ్యాంక్ యూ లార్డ్, ఈ రాత్రి మీరు ఇచ్చిన మంచి కృపకు స్తోత్రాలు। धन्यवाद यीशु, इस रात के समय आपने जो अच्छा अनुग्रह हमें दिया ఈ है इसके लिए సన్నిధిని మేము स्तुति हो। అనుభవిస్తా ఉన్నాం, आपकी उपस्थिति को हम మీ अनुभव कर रहे దయను, हैं, కృపను అనుభవిస్తున్నాం। आपकी दया और कृपा को हम अनुभव कर रहे हैं। ప్రార్థనలకి నీ స్తోత్రాలు। प्रार्थना सुनने के लिए आपको धन्यवाद। యేసు నామమున అడుగుచున్నాం తండ్రి। यीशु के नाम से हम मांगते हैं पिता। మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు
మరి మనతోనూ సంఘ బిడ్డలతోనూ ఈ లైవ్లో ఉన్నవారితోనూ ఉండబోయే వారితోనూ సార్వత్రిక సంఘంతో ప్రభు రాజ్యం వచ్చే వరకు తోడుగా ఉండి నడిపించును గాక. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశనామ సంపూర్ణ చరిత్ర గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీ అందరినీ అధికంగా ఆశీర్వదించి దీవించును గాక. God bless you.